వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నుంచి చాలా కాలం తర్వాత పూర్తి స్థాయి కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా మా ఇంటి బంగారం. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా కేవలం ఓ ఫ్యామిలీ డ్రామా మాత్రమే కాదు, భావోద్వేగాలు, యాక్షన్, సస్పెన్స్, మహిళా శక్తి అన్నీ కలిసిన పవర్ఫుల్ ప్యాకేజ్ గా కనిపిస్తోంది. ట్రైలర్లో సమంత చూపించిన స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తే ఆమె మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద తన స్టామినా చూపించడానికి రెడీ అయినట్టే కనిపిస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రైలర్కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే అభిమానులు ఈ సినిమాను సమంత కమ్బ్యాక్ మూవీగా భావిస్తున్నారని స్పష్టమవుతోంది. ఈ ట్రైలర్లో మొదట అమాయకమైన కోడలిలా కనిపించే సమంత పాత్ర క్రమంగా యాక్షన్ మోడ్లోకి మారడం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సంప్రదాయ కుటుంబంలో అడుగుపెట్టిన ఓ యువతి తన గతాన్ని దాచిపెట్టి కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని ప్రయత్నించడం, కానీ అనుకోని పరిస్థితుల్లో కుటుంబాన్ని కాపాడేందుకు యుద్ధ రంగంలోకి దిగడం వంటి ఎలిమెంట్స్ సినిమాపై భారీ ఆసక్తిని పెంచాయి. ట్రైలర్లో చూపించిన ప్రతి షాట్ కి ఒక ప్రత్యేకమైన టోన్ కనిపిస్తోంది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలు కూడా బలంగా ఉండబోతున్నాయని స్పష్టమవుతోంది. సమంత కెరీర్ లో ఓ బేబీ తర్వాత దర్శకురాలు బివి నందిని రెడ్డితో వస్తున్న రెండో సినిమా కావడంతో సహజంగానే అంచనాలు పెరిగాయి. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ ప్రేక్షకులకు ఫీల్ గుడ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. అయితే ఈసారి మాత్రం పూర్తి భిన్నమైన జానర్ ను ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. నందిని రెడ్డి సాధారణంగా భావోద్వేగాలను ఎంతో సహజంగా చూపించగల దర్శకురాలు. ఇప్పుడు అదే ఎమోషన్ కు యాక్షన్ ను జోడించడం వల్ల మా ఇంటి బంగారం మరింత కొత్తగా కనిపిస్తోంది. ముఖ్యంగా ట్రైలర్లో కుటుంబ అనుబంధాలను చూపించిన తీరు చూస్తుంటే ఈ సినిమాలో హృదయాన్ని తాకే సీన్స్ కూడా చాలానే ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఈ చిత్రానికి రాజ్ నిడుమోరు కథ పర్యవేక్షణ చేయడం సినిమాకు మరో ప్రధాన బలమని చెప్పాలి. రాజ్ నిడుమోరు అంటే కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్ మాత్రమే కాదు, పాత్రలలో లోతు, కథలో ఇంటెన్సిటీ, స్క్రీన్ ప్లేలో థ్రిల్ కూడా ఉంటాయి. ఫ్యామిలీ మ్యాన్ తరహా టెన్షన్ బిల్డప్ స్టైల్ ఈ సినిమాలో కూడా కొంతవరకు కనిపించే అవకాశం ఉందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. సాధారణ కుటుంబ కథలా మొదలై ఒక్కసారిగా యాక్షన్ డ్రామాగా మారే విధానం రాజ్ నిడుమోరు స్టైల్ కు దగ్గరగా ఉంది. అందుకే ఈ సినిమా కేవలం మహిళా ప్రధాన చిత్రం కాకుండా పాన్ ఇండియా రేంజ్ కంటెంట్ తో ఉండబోతోందని అంచనాలు పెరుగుతున్నాయి. ట్రైలర్లో సమంత లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చీరకట్టులో అమాయకపు కోడలిలా కనిపిస్తూ అదే సమయంలో శత్రువులను ఎదుర్కొనే యాక్షన్ సన్నివేశాల్లో పవర్ఫుల్ గా కనిపించడం అభిమానులకు గూస్ బంప్స్ ఇస్తోంది. చాలా రోజుల తర్వాత సమంతను పూర్తి స్థాయి యాక్షన్ మోడ్లో చూడబోతున్నామనే ఫీలింగ్ ప్రేక్షకుల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా బస్ ఫైట్, ఇంటి మధ్యలో జరిగే యాక్షన్ సీన్స్, ఇంటెన్స్ ఎక్స్ప్రెషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా ద్వారా సమంత మరోసారి తనలోని పర్ఫార్మెన్స్ ను బయటికి తీసుకురాబోతున్నట్లు స్పష్టమవుతోంది. సమంత గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత జీవితంలో వచ్చిన మార్పుల కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు మా ఇంటి బంగారంతో ఆమె చాలా స్ట్రాంగ్ గా తిరిగి వస్తోందనే భావన అభిమానుల్లో ఉంది. ట్రైలర్లో ఆమె చూపించిన ఎనర్జీ, డైలాగ్ డెలివరీ, యాక్షన్, బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే సమంత పూర్తిగా రీఛార్జ్ అయి వస్తుందని అనిపిస్తోంది. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఆమె పాత్రను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ఇది కేవలం కంబ్యాక్ కాదు, సమంత కెరీర్లో మరో కొత్త దశకు నాంది కావచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ప్రధాన ఆకర్షణగా ఉండబోతున్నాయి. అత్తింట్లో కలిసిపోవాలని ప్రయత్నించే కోడలు, కానీ తన గతం వెంటాడటం, కుటుంబాన్ని కాపాడటానికి తాను ఎవరో బయట పెట్టాల్సిన పరిస్థితి రావడం వంటి విషయాలు కథలో బలమైన డ్రామాను తీసుకొస్తున్నాయి. ఈ కథ ప్రతి కుటుంబ ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా ఉండబోతుందనే అభిప్రాయం ట్రైలర్ ద్వారా ఏర్పడింది. ఇక టెక్నికల్ గా కూడా సినిమా చాలా రిచ్ గా కనిపిస్తోంది. ట్రైలర్లో కనిపించిన సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు హాలీవుడ్ టచ్ ఇచ్చాయి. ముఖ్యంగా సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్ ను మరో లెవెల్ కు తీసుకెళ్లింది. ప్రతి యాక్షన్ బీట్ కు ఇచ్చిన మ్యూజిక్ థియేటర్లలో ప్రేక్షకులకు మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతోందనే ఫీలింగ్ కలిగిస్తుంది. విజువల్స్ కూడా చాలా స్టైలిష్ గా ఉండడంతో సినిమా క్వాలిటీపై నమ్మకం పెరిగింది. ఈ సినిమాలో గౌతమి, శ్రీముఖి వంటి నటీనటులు కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ట్రైలర్లో వాళ్ళందరికీ కథలో ప్రాధాన్యత ఉన్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు సినిమాకు మరింత బలం ఇవ్వబోతున్నాయని తెలుస్తోంది. హీరోయిన్ ఆధారిత సినిమా అయినప్పటికీ అన్ని పాత్రలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపించడం మరో ప్లస్ పాయింట్. మొత్తానికి మా ఇంటి బంగారం ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచిందని చెప్పాలి. ఇది సాధారణ కమర్షియల్ సినిమా కాకుండా బలమైన కథ, భావోద్వేగాలు, యాక్షన్, మహిళా శక్తి కలిసిన ప్యాకేజ్గా ఉండబోతోందనే సంకేతాలు ఇచ్చింది. సమంత కెరీర్లో ఇది ఓ మైలురాయి సినిమా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నందిని రెడ్డి దర్శకత్వం, రాజ్ నిడుమోరు సూపర్విజన్, సమంత పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ అన్నీ కలిసి చూస్తే మా ఇంటి బంగారం ఈ ఏడాది టాలీవుడ్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటిగా మారిపోయింది. ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. ఇది వాళ్ళది మన ఫిల్మీ ఫోకస్ టాపిక్. మరో ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి మహామాక్స్.